మావయ్య, ఈ వార్త చూసావా? పాకిస్తాన్ యాక్టివిస్ట్ హైనా బలోచ్ ఒక బాంబు పేల్చింది. పాకిస్తాన్లో 80% మంది గే అంట, మిగిలిన 20% మంది బైసెక్సువల్ అంట. అసలు అక్కడ స్ట్రైట్గా ఉండేవాళ్ళే లేరని చెబుతోంది. అరే బాబు, ఇందులో ఆశ్చర్యం ఏముంది? వాళ్ళు ఎప్పుడు దేని మీదో ఒక దాని మీద కన్ను వేస్తూనే ఉంటారు కదా. కాకపోతే ఇన్నాళ్ళు అది పక్క దేశం మీద అనుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళ దేశంలో ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారని అర్థమవుతుంది. అదే కదా మామయ్య, బయటకు మాత్రం మతం సాంప్రదాయం అని భలే బిల్డప్ ఇస్తారు, కానీ లోపల జరిగేది ఇదేనన్నమాట. ఆమె దీన్ని ఒక ఓపెన్ సీక్రెట్ అంటుంది. ఓపెన్ సీక్రెట్ ఏంటి బాబు, అది వాళ్ళ నేచర్. అక్కడ అప్పుల బాధ ఎక్కువైపోయాయి, తిండి దొరక్క చివరికి అందరూ ఇలా ట్రాక్ తప్పుతున్నట్టున్నారు. పాపం చైనా వాడు ఇచ్చే లోన్ల కోసం వాళ్ళకి నచ్చినట్టు వంగి వంగి ఇప్పుడు అదే అలవాటైపోయి ఉంది. ఒక పక్క అమెరికా, ఇంకో పక్క చైనా, అందరి దగ్గర ఇలాగే వంగుతూ ఉంటే చివరకు ఆ దేశం పరిస్థితి ఇలాగే తయారవుతుంది. అంటే అక్కడ జనాభా పెరగడం కూడా తగ్గిపోతుందేమో మామయ్య. జనాభా పెరగడం సంగతి దేవుడెరుగు, కానీ వాళ్ళ మధ్య ప్రేమ మాత్రం గట్టిగానే పెరుగుతున్నట్టు. అందుకేనేమో పక్క దేశం మీద పడి ఏడవడానికి కూడా టైం దొరకడం లేదు. వాళ్ళకి డబ్బులు లేవు, తిండి లేదు, చివరికి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ కాలక్షేపం చేస్తూ మళ్ళీ మన దేశం మీదకి వచ్చి ఉగ్రవాదులను పంపిస్తారట. ముందు మీ ఇంట్లో పద్ధతులు చూసుకోండి సామి. నిజమే మామయ్య, ఈ రిపోర్ట్ చూశాక పాకిస్తాన్ అంటేనే ఒక వింత దేశంలా అనిపిస్తుంది. వింత దేశం కాదు బాబు, అదొక పెద్ద జోక్. మనం ఎవరి వ్యక్తిగత ఇష్టాలను తక్కువ చేయకూడదు, కానీ పాకిస్తాన్ లాంటి దేశం బయటికి మాత్రం మతం పేరుతో నీతులు చెబుతూ లోపల మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం చూస్తేనే నవ్వొస్తుంది. మనుషుల మనోభావాలను గౌరవించని వాళ్ళు దేశం గురించి ధర్మం గురించి మాట్లాడితే నవ్వాలో ఎడవాలో అర్థం కాదు. ముందు మీ ద్వంద్వ నీతిని మానుకోండి సార్, అప్పుడే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది.